తను నన్ను కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ బ్లాక్ చేసేసింది, ఎందుకో తెలీదు. అందుకే నేను తనకి చెప్పకుండా బెంగళూరుకి అయితే వచ్చాను. బెంగళూరులో తనని చూసి ఒక్కసారిగా నాకు నిజంగా ఏం చెయ్యాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే చెప్పట్లేదు, కానీ నేను అక్కడ దూరంగా ఒక చెట్టు దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. అయితే అప్పుడే ఒకరు బైక్ మీద వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేటప్పుడు లిప్ కిస్ ఇచ్చి వెళ్ళింది. అది చూశాక నాకు నోట్లో మాట రావట్లేదక్క. ఎంతగా లవ్ చేశాను తనని. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ చదువు మీద ఫోకస్ చేయక తక్కువ పర్సెంటేజ్ తెచ్చుకొని ఇప్పుడు తనని అలా చూసి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాధ అవుతుంది అని మన సబ్స్క్రైబర్ తన లవ్ అండ్ సాడ్ స్టోరీని మనకి మన ఛానల్లో కామెంట్ లో షేర్ చేసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నారు. మీరు బీటెక్ కూడా పాస్ అయిపోయారు. సో ఇప్పుడు మీరు మంచిగా కోచింగ్ తీసుకొని మంచి జాబ్ తెచ్చుకొని మీ పేరెంట్స్ ని, నీ లైఫ్ లో వచ్చే ఇంకొక అమ్మాయిని మంచిగా చూసుకుంటారా, లేదా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆల్కహాల్ కి అలవాటు అయిపోయి జాబ్ లేక నీ పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోలేక మంచి ఫ్యూచర్ ని మీ చేతులలో స్పాయిల్ చేసుకుంటారా అనేది మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ లైఫ్ లో నుంచి తప్పుకుందంటే దేవుడు మీకోసం ఇంకొక మంచి అమ్మాయిని రాసి పెట్టున్నారని. సో అర్థమైందనుకుంటా.